మాజీ రాష్ట్రపతి ఏబికే అబ్దుల్ కలాం గారు ఒకసారి ఊటీ వెళ్ళిన సందర్భంలో అక్కడే సమీపాన సైనిక ఆసుపత్రిలో ఫీల్డ్ మార్షల్ మనెక్ షా గారు చికిత్స పొందుతున్నారని తెలిసిందట. మనెక్ షా గారు 1971 భారత పాకిస్తాన్ యుద్ధంలో భారత సైన్యానికి నాయకత్వం వహించి గెలిపించినవారు. కలాం గారు వారిని పరామర్శించడానికి ఆసుపత్రి వెళ్ళి ఆరోగ్య స్థితి సమాచారం తెలుసుకున్న తర్వాత నేనేమైనా సహాయం చేయగలనా అని అడిగారట. అప్పుడు మనెక్ షా గారు, మీరు వచ్చారు, నేను లేచి నిలబడి సెల్యూట్ చేయలేకపోతున్నాను అని బాధను వ్యక్తపరిచారట. అప్పుడు అబ్దుల్ కలాం గారి కళ్ళల్లో నీళ్లు వచ్చాయట. ఇంకా ఏమైనా సహాయం చేయగలనని మళ్ళీ అడిగారట. అప్పుడు మనెక్ షా గారు, ఫీల్డ్ మార్షల్ అనేది జీవితాంతం ఉండే పదవి, దానికి రిటైర్మెంట్ అనేది ఉండదు, నాకు పెన్షన్ వస్తుంది, కానీ ఫీల్డ్ మార్షల్గా నా ర్యాంకుకు సరిపడ జీతభత్యాలు రావడం లేదు అని అబ్దుల్ కలాం గారికి తెలియచేశారట. అబ్దుల్ కలాం గారు ఆ సమాచారాన్ని డిఫెన్స్ శాఖ వారికి అందించగానే డిఫెన్స్ శాఖ వారు మనెక్ షా గారి జీతభత్యాలను చూసి దానికి రెక్టిఫై చేసి 1,16,00,000 చెక్కును మనెక్ షా గారి పేరు మీద పంపించారట. మనెక్ షా గారు వెంటనే ఆ మొత్తం అమౌంట్ని ఇండియన్ ఆర్మీ రిలీఫ్ ఫండ్కి పంపించారట, భారత సైన్య సహాయ నిధికి. ఎంత గొప్ప మనసు, ఎంత గొప్ప నిబద్ధత, ఎంత గొప్ప నిజాయితీ! ఈ విజిలెన్స్ వారోత్సవాల సందర్భంగా ఇలాంటి విశేషాలు మనం తెలుసుకోవాలి, ప్రజలకు తెలియచేయాలి, నాయకులకు తెలియచేయాలి, గవర్నమెంట్ సర్వెంట్స్కి తెలియచేయాలి, ప్రభుత్వ అధికారులకు తెలియచేయాలి.